నమస్తే. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులందరూ పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఒక బస్ యాత్ర కూడా చేయబోతున్నారంటూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి గిరి గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో మరి ఏంటి ఈ బీసీ 42% రిజర్వేషన్ కోసం ఎప్పటి నుండో పోరాడుతూ ఉన్నారు. సో మరి అది సాధ్యమయ్యే ఛాన్స్ కనిపిస్తూ ఉందా? సాధ్యం అవుతుంది. ప్రయత్నించడమే పురుష లక్షణం అన్నట్టుగా ప్రయత్నిస్తూనే ఉంటాము. ముఖ్యంగా ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాల నుంచి బీసీల ఉద్యమం అనేది ఒక తీవ్ర రూపం దాల్చింది. దానికి కారణం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం గత ఎలక్షన్లలో బీసీల ఓట్లు కొల్లగట్టడం కోసం కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ని వాళ్ళు ఆ డిక్లరేషన్ని వాళ్ళు సక్సెస్ చేయలేక అంచెలంచెలుగా 3 అంచెల పరిపాలన వ్యవస్థ ఏదైతే మన భారతదేశంలో ఉందో ఆ పరిపాలన వ్యవస్థని గ్రామీణ స్థాయి నుంచి పట్టణీకరణ, నగరీకరణ, రాష్ట్ర స్థాయిలో కూడా నిర్వీర్యం చేయడానికి పన్నాగం పండింది. ముఖ్యంగా దీంట్లో మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లే చూసుకుందాం. పంచాయతీ ఎలక్షన్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల యొక్క గొంతులు నొక్కడం కోసం వాళ్ళకు 42% రిజర్వేషన్ని ఇస్తామని బీసీలకు చెప్పి మభ్యపెట్టి ఎలక్షన్లు నిర్వహించి కేవలం 17% మాత్రమే పరిమితం చేయడం జరిగింది. ఈ 17% ఇచ్చినప్పటికీ కూడా బీసీ సోదరులందరూ ఎలాంటి మొక్కబోని దీక్షతో చైతన్యవంతులుగా ఉండి జనరల్ సీట్లలో కూడా ఓసీలతో పోటీపడి 52% సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మొక్కబోని దీక్షతో ఐదేరేపడకుండా రేపు జరగటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా ఎంత ఉందో మేమెంతో మాకంత అనే విధంగా దాదాపు 90% ఉన్న జనాభా 90% స్థానాలని కైవసం చేసుకొని ఈ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా సమాధానం చెప్పాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా రేపు మేము బీసీ జనాలను కేవలం ఈ ప్రెస్ క్లబ్లలోనే కాదు, పేపర్లలోనూ, టీవీలలోనే కాదు చైతన్యం చేయవలసింది. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి బీసీ ప్రజలను, బీసీల యొక్క హక్కులను, వారు ఏ విధంగా అయితే హక్కులను సాధించుకోవాలో వారి దగ్గరికి వెళ్ళి బీసీ బస్ పేరుతో బీసీ పొలిటికల్ ఫ్రంట్ కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుంది. తొందరలోనే మేము ప్రతి గ్రామంలోకి వెళ్ళి ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులను కలిసి ఒక బీసీ ఉద్యమం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ మన రాజ్యాధికారం దిశగా మేము ప్రయాణించడానికి ముందుగా మేము తొందరలోనే డేట్ ప్రకటించబోతున్నాం. ఒక పక్క ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. సో నిన్న ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ఇదంతా తెరపైకి తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా? ఇప్పుడు అంటే ఒక పక్క ఎలక్షన్స్ నడుస్తుంటే ఇదంతా పైకి వస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇవి కేవలం రాజకీయ డ్రామాలు మాత్రమే, పొలిటికల్ స్టంట్స్ ఇవన్నీ. బీసీల యొక్క నినాదాన్ని కప్పిపెట్టడం కోసం వాళ్ళకి ఎలాగో మేము రిజర్వేషన్లు ఇవ్వలేకపోయినామో ఆ రిజర్వేషన్ల మీద వాళ్ళు మనల్ని ప్రశ్నించకుండా ఉండాలంటే వాళ్ళకు ఒక సమస్యను మనం క్రియేట్ చేసి వాళ్ళ కళ్ళ ముందు పెట్టాలి. ఒక నాయకుడి మీదనో లేకపోతే ఒక వ్యవస్థ మీదనో ఒక సమస్యను క్రియేట్ చేసి పెట్టినట్టయితే ప్రజల ఫోకస్ మొత్తం అటువైపు వెళ్తుంది. ఆ తర్వాత మనం చేసుకునేటువంటి కార్యక్రమాలకు ఆటంకాలు కలగమనే ఉద్దేశంతో వీళ్ళు ఈ ఫోన్ ట్రాపింగ్లు అని చెప్పి, కాళేశ్వరం మీద అని చెప్పి, ఇంకేదో ఈ రేసు కింద అని చెప్పి రకరకాలుగా రోజుకొకటి తవ్వి తీసి దాన్ని ఏదో అంటారుగా కొండను తవ్వి ఎలకను పట్టినట్టుగా చేయడం మాత్రం ప్రచారాలు ఇది అది అని చాలా చేస్తారు. కానీ చివరికి వచ్చేసరికి ఇది మా పరిధి కాదు, ఈ కేసు నిలిపివేయబడుతుంది, లేదంటే ఈ కేసు ప్రాసెస్లో ఉందని చెప్పి ప్రజలను మళ్ళీ కూడా మోసం చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బీసీలకి న్యాయం ఏం చేస్తూ ఉన్నాం, ఆర్డినెన్స్ తెచ్చినాం, అసెంబ్లీలో దానికి సంబంధించిన బిల్లు పాస్ చేసినాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటారు. కేంద్రం చేయాల్సిన పని కేంద్రం చేతిలో ఉంది ఇప్పుడు బాల్ అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దొన్నే అన్నట్టుగా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య ఎక్కడ పుట్టింది, ఆ సమస్యకు పరిష్కారం ఏంది, దానిని వాళ్ళ బాధ్యత, పరిష్కరించవలసిన బాధ్యత, దానిని పక్కదోవ పట్టించి ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటూ వీళ్ళే బాధ్యులు అనుకుంటూ రాజ్యాధికారాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్ చేసే రాజ్యాధికారాన్ని వదులుకోలేక, బీసీలకు కట్టబెట్టలేక ఇలాంటివన్నీ రోజుకో వ్యవహారం తెరపైకి తీసుకురావడం జరుగుతుంది. వాస్తవానికి ఆర్డినెన్స్ దేనికండి? ఆర్డినెన్సు రాష్ట్రపతి దగ్గర బిల్లు పేమెంట్ ఉంది. రాష్ట్రపతి దగ్గర
బిల్ పేమెంట్ బిల్ పెండింగ్ ఉంది. బిల్ పెండింగ్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి కానీ పార్లమెంటు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బాధ్యత వహించాలి. ఆ బిల్లులో ఏమున్నాయి వివరాలు, ఆ వివరాలన్నిటినీ ఇది న్యాయబద్ధమైన వివరాలా కాదా అనే ఉద్దేశంతోనే వాటిని పరిశీలించి బీసీలకు న్యాయం చేసి వాళ్ళకు బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధంగా చూడాలి. అక్కడ ఫైట్ చేయకుండా ఇక్కడ ఏదో మేము రాష్ట్రపతి దగ్గర ఇక్కడ గవర్నర్ దగ్గర పెట్టినాము, అసెంబ్లీలో జీవో తెచ్చినాము, వాళ్ళ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది, మమ్మల్ని ఏం చేయమంటే మీరు చేయవలసిన పని చేసి మేము ఎంత ప్రయత్నించినా కూడా మా ప్రయత్నానికి ఫలితం దక్కలేదు, ఇంకా మేము ఏం చేయాలని ప్రజలను అడగండి. లేదంటే మాలాంటి బీసీ సంఘాల నాయకులు ఉన్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చి అడగండి. మీకు కావాల్సినటువంటి ఆధారాలు ఇస్తారు, మీకు కావాల్సినటువంటి రోడ్ మ్యాప్ ఇస్తారు. ఇంతకుముందు మన దగ్గర ఉన్నటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు దానికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ మొత్తం చేయడం జరిగింది. ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవులు గారు బీసీలకు సంబంధించినటువంటి హక్కుల మీద ఒక పుస్తకమే రాయడం జరిగింది. ఇప్పుడు మాకు సంబంధించినటువంటి బాలరాజన్న గారు బీసీల హక్కుల కోసం, బీసీ ప్రజలను చైతన్యం చేయడం కోసం రేపు బస్సు యాత్ర కూడా చేపట్టడానికి సిద్ధంగా అవడం జరుగుతుంది. మరి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది బీసీ సంఘాలలో ఉన్న తర్వాత కూడా వాళ్ళందరినీ కూడా మీరు పరిగణలోకి తీసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం ఒకవైపు జరుగుతుంటే మీరు ఎలక్షన్ల పేరుతోటి లేదా కాళేశ్వరం అని, ఈ రేసింగ్ కేసు అని రకరకాల కేసుల నెపంతోనే ఈ ఉద్యమాన్ని నీరుగార్చేలా ప్రయత్నిస్తున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీకు మళ్ళీ మేము చెప్తున్నాం, మీరు ఉద్యమాన్ని ఎంత నీరుగార్చాలని చూస్తారో ఉద్యమంలో ప్రతి వ్యక్తి ఒక అగ్ని కనకై రగులిస్తారు. ఇది జాగ్రత్తగా ఉండండి. ఎంతోమంది నాయకులు వచ్చిపోయారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఆ ప్రభుత్వాలను చూసి కూడా మీరు గుణపాఠం నేర్చుకోండి. బీసీలకు కావాల్సినటువంటి న్యాయమైన ఉద్యమం, న్యాయమైన హక్కుని మీరు ఇప్పుడు ఒక బాధ్యతగా తీసుకొని నెరవేర్చాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.